రిపోర్ట్స్ అన్ని బానే ఉన్నాయమ్మా. పిల్లల గురించి ఎందుకు తొందర? పెళ్ళై 6 months అయింది కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు మేడం, ఇంకా పెళ్ళై ఇంకా లేదు అని. ఏంటి ఇంట్లో వాళ్ళంటే అత్తగారా? సరే అమ్మా, అంటే ఎందుకు పక్క వాళ్ళకి ఎవరికో అయింది పిల్లలు, నీకు ఇంకా అవ్వట్లేదన్నా? ఓకే. చాలా మంది ఏంటంటే అత్తగారులకు నేను చెప్పాలనుకుంటున్నాను, పెళ్ళై 6 months అయింది అని మీ కొత్తగా పెళ్ళైన జంటని ఇబ్బంది పెట్టకండి. పెళ్ళైన సంవత్సరం వరకు కూడా దాదాపు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. పెళ్ళైనాక ఒక 1 year వరకు చాలా మంది అంటే 80% కపుల్స్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అన్లెస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప. ఒకవేళ తర్వాత కూడా 80% 1 year అయినా అప్పటికి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకోండి. గర్భసంచి ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హస్బెండ్ కి వీర్యకణాల సంఖ్య ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళైనాక 6 నెలలకే వాళ్ళకయ్యారు వీళ్ళకయ్యారు నీతో పెళ్ళైన వాళ్ళకయ్యారు అని పాపం కొత్త జంటని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉంటారు. పెళ్ళై కొత్తగా ఉన్న వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది వాళ్ళకి. సో వాళ్ళని ఒకరినొకరిని అర్థం చేసుకొని హ్యాపీగా ఉండనివ్వండి, వాళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయనివ్వండి. మీ లోపల ఉన్న యాంగ్జైటీ టెన్షన్ అంతా ఆ జంట మీదకి మీరు పంపించకండి. మీరు రిలాక్స్ ఉండండి, వాళ్ళని కూడా రిలాక్స్ ఉండండి. ఏంటి అత్తగారులు వింటున్నారా?